హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని హ్యాండ్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ తప్పకుండా అందరూ ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. అంటే మీ మధ్య ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ రిలేషన్ అనేది మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. అలా మీరు తలుచుకోవడం వల్ల ఈ రీడింగ్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుంది. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో, అలాగే మీ పర్సన్ మీ గురించి ఏమైతే ఫీల్ అవుతున్నారో ఏమైతే ఆలోచిస్తున్నారో అది నిజమా కాదా అనేది కూడా 2 ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. అంటే మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేయొచ్చు, అలాగే ఇక్కడ మీ ఎనర్జీ కూడా చెక్ చేయొచ్చు. Four of Cups energy, starting Cups energy, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. డెత్, Six of Pentacles energy, ఎంపరర్, Knight of Pentacles, Justice, Four of Pentacles, Lovers, the Lovers, Four of Cups energy, Four of Pentacles, Six of Swords energy, Page of Pentacles. ఓకే, మనీ మైండ్ సెట్ ఎక్కువగా పెంటికల్స్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట. ఏస్ ఆఫ్ వ్యాన్స్, స్ట్రెంగ్త్, Seven of Swords, Two of Pentacles. సేమ్ అన్నీ కూడా పెంటికల్స్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్, ద మెజిషియన్. స్టార్టింగ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తీసినప్పుడు ద మెజిషియన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. సేమ్ మళ్ళీ లాస్ట్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ తీసిన తర్వాత బాటమ్ ఆఫ్ ద డెక్, ద మెజిషియన్. అంటే ప్రజెంట్ మీ రిలేషన్లో మీ పర్సన్ యొక్క ఆలోచనలు పాజిటివ్గా చేంజ్ అవుతున్నాయి అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మీ విషయంలో. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు, పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. సోర్స్, పెంటికల్స్, వ్యాన్స్ ఎనర్జీ,
కప్స్ ఎనర్జీ, అన్ని ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్లో కనిపిస్తున్నాయి. కాబట్టి అందరికీ కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ 4 ఆఫ్ కప్స్, అంటే మీ ఎమోషన్స్ నుంచి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోవడం, అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. 4 ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఉండడం అనేది కనిపిస్తుంది. అంటే వేరే రిలేషన్స్ వల్ల, లేదంటే వేరే అదర్ పర్సన్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల, లేదు అంటే ఇక్కడ మీ రిలేషన్ పరంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటే మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి తన లైఫ్లో వచ్చే ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వ్యక్తికి దొరకవు, అంటే వాటిని అందుకోలేరు ఈ వ్యక్తి. కెరియర్ పరంగా ఎక్కువగా మనకి మనీ కనిపిస్తుంది కాబట్టి మనీ కూడా తీసుకోవాలి, కెరియర్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, ఓకేనా. ఈ వ్యక్తి తన లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో న్యూ ఆపర్చునిటీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, అంటే మీకన్నా వేరే వాటికి ప్రయారిటీ ఇచ్చారు ఈ వ్యక్తి. అంటే మీతో ఉన్న రిలేషన్ కన్నా అది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే తన చేతిలో తను అనుకున్నది, తను ఏదైతే ఆపర్చునిటీ వస్తుందో, లేదంటే రిలేషనో, లేదంటే ఏదైనా కూడా తను మిమ్మల్ని ఏ విషయం గురించి అయితే వద్దు అనుకున్నారో, మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలిపెట్టారో, అది ఇప్పుడు మీ పర్సన్ చేతిలో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూపించిన ఆ ప్రేమ, ఆ లవ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యక్తికి. పాస్ట్లో ఈ వ్యక్తికి తన కెరియర్ అనేది తనకి ఎక్కువగా ఇంపార్టెంట్ అనిపించడం కానీ, లేదు అంటే వేరే అదర్ పర్సన్స్ ఏ రకంగా అయినా కూడా, అంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవడానికి, మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీ పర్సన్ చేతిలో ఉండగా కూడా, అంటే తన లైఫ్లో ఉన్నా కూడా ఈ వ్యక్తికి మీ రిలేషన్ అనేది గుర్తొస్తుంది, అంటే మీరు గుర్తొస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ వ్యక్తికి అనిపిస్తుంది అనమాట, అంటే మీరే తనకి ఎక్కువగా లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చే పర్సన్. ఇక్కడ చూస్తున్నారు కదా, తను ఏదైతే కావాలి అని చెప్పి వెళ్ళిపోయారో దానికన్నా మీతో ఉంటేనే తనకి ఎక్కువగా ఆ ఎఫెక్షన్, ఎఫర్ట్స్, లవ్ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. తను ఏదైతే కావాలి అని చెప్పి వెళ్ళిపోయారో అక్కడ ఎక్కువగా దొరకట్లేదు, తను ఎక్స్పెక్ట్ చేసింది లేదు. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఎక్స్పెక్ట్ చేశారో దానికన్నా ఇంకా బాగుంటుంది తన లైఫ్ అనుకుని వెళ్ళిపోయారు ఈ వ్యక్తి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకుంటే మీ దగ్గరే ఎక్కువగా కోల్పోయారు. తన లైఫ్ అనేది మీతో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు తను కావాలి అని చెప్పి ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ తను అనుకున్నట్టు, తను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు లైఫ్. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. అంటే మీతో ఉన్నప్పుడే తన లైఫ్ అనేది బాగుంది, ఇప్పుడు తను అనుకున్నట్టు తనకి నచ్చినట్టు వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్ అనేది తనకు నచ్చినట్టు లేకుండా, తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది లేకుండా ప్రజెంట్ ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారన్నమాట. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది. 6 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో బ్యాలెన్స్ చేసుకోలేక ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీరు ఈ రిలేషన్ పరంగా పూర్తిగా ఎండ్ చేసేసారు అనుకుంటున్నారు వ్యక్తి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీ నుంచి ఎఫర్ట్స్ లేవు, మీరు స్టక్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తికి ఒక డౌట్ వస్తుందన్నమాట. అంటే మీ పర్సన్ ఏదైతే బ్యాలెన్స్ చేసుకోలేను అని మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో ఇప్పుడు మీ పర్సన్తో ఉన్న రిలేషన్ అనేది మీకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడు మీకు హ్యాపీనెస్ ఇవ్వలేదు, మీ రిలేషన్ పరంగా మీకు ఇవ్వవలసిన ప్రయారిటీ ఇవ్వలేదు, తన నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ లేవు. అయినా కూడా మీరు చాలా వరకు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉన్నారు ఈ రిలేషన్ పరంగా. అంటే ఎండ్ అవ్వకుండా కాపాడుకోవడానికే ట్రై చేశారు మీరు.
కానీ ఈ పర్సన్ ఏం చేశారు, తన కెరియర్ గురించా లేదంటే తన హ్యాపీనెస్ గురించా ఏదైనా కూడా తన ప్రయారిటీ అనేది తను ఎక్కువగా చూసుకుని తను బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి 4 ఆఫ్ కప్స్ అంటే వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ మిమ్మల్ని వదిలిపెట్టడం కానీ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీరే ఎండ్ చేసేసారు, ఇంకా మీ నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ రావు. ఈ వ్యక్తి మళ్ళీ ఈ రిలేషన్ అనేది ఏ విధంగా న్యూ బిగినింగ్ చేయాలి, ఎలా మళ్ళీ మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నారన్నమాట మీ పర్సన్ ప్రజెంట్. అంటే మళ్ళీ దీన్ని రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ని ఏదైతే పూర్తిగా ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే మీ నుంచి ఇప్పుడు ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి రావు కాబట్టి. అంటే మీరు ఈ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోరు, మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఈ రిలేషన్ అనేది ఇలానే ఉండిపోతుంది, అంటే ఎండ్ అయిపోతుంది పూర్తిగా. ఇప్పుడు ఇదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. మీరు ఎంపరర్లా మారిపోయారు ఇప్పుడు. నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ ఆలోచన విధానం ఏదైనా కూడా చాలా వరకు స్టక్ అయిపోయిందనమాట, చాలా స్టేబుల్గా ఉంది. అంటే మీరు ఒకే చోట ఉండి నేను యాక్షన్ తీసుకోను, నాకు ఈ రిలేషన్ అనేది అవసరం లేదు, నా వల్ల కావట్లేదు, ఇలా అన్నమాట. ఇలా మీరు పూర్తిగా ఎంపరర్లా మారిపోయారు. జస్టిస్. మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్స్కి వచ్చేసారనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో. అంటే ఇంకా మీ రాత అనేది బాగాలేదు కాబట్టి మీ లైఫ్ అనేది ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ వల్ల అయినా కూడా మీ లైఫ్లో జస్టిస్ జరుగుతుంది అనుకున్నారు. ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అలాగే అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. అంటే మీ లైఫ్లో మీరు కోల్పోయిన హ్యాపీనెస్ అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీ పర్సన్ వల్ల మీరు ఆ జస్టిస్ అనేది పొందుతారు అనుకున్నారు. అంటే మీ హ్యాపీనెస్ అనేది ఈ వ్యక్తి వల్ల తిరిగి పొందుతారు అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలా ఆశగా ఎదురు చూసారనమాట మీరు. కానీ మీ పర్సన్ మీకు చేసింది ఏంటి? 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. అంటే తన స్వార్థం అనేదే తను చూసుకున్నారు, మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదు. అంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఒక మాంత్రికుడిలా పనిచేశారనమాట. ద మెజిషియన్ అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసుకుంటూనే వచ్చారు. అంటే తను ఎప్పుడు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలేదు, మాటల్ని మారుస్తూనే వచ్చారు మీ విషయంలో. మీ ఎమోషన్స్తో ఆడుకుంటూనే ఉన్నారు ఈ వ్యక్తి. అంటే మీరు మీ పర్సనే మీ ప్రపంచం అని చెప్పి అనుకుంటే ఈ వ్యక్తి మాత్రం మీ ఎమోషన్స్తో ఈ వ్యక్తి ఆడుకుంటూ, అంటే మీకు ఎటువంటి ప్రయారిటీ ఇవ్వకుండా ఈ వ్యక్తి తనకి నచ్చినట్టు మాట్లాడడం, అంటే తనకి అవసరమైనప్పుడు ఒక రకంగా మాట్లాడడం, లేదు అంటే ఒక రకంగా మాట్లాడడం అనేది చేశారు ఈ వ్యక్తి. లేదు అంటే ఇక్కడ మిమ్మల్ని మభ్య పెట్టడానికి మ్యానిపులేట్ చేస్తూ వచ్చేవారు ఈ వ్యక్తి. అంటే ఎప్పుడూ కూడా మీ పర్సన్ మీకు ఇచ్చిన మాట మీద నిలబడలేదు. ఒక మాంత్రికుడిలా మీ రిలేషన్ పరంగా మిమ్మల్ని మాయ చేస్తూ, ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెడుతూ, మిమ్మల్ని కొంగ తీస్తూ ఈ వ్యక్తి మీతో లైఫ్ అనేది అంటే రిలేషన్ అనేది నటించారు. ఈ వ్యక్తి వల్ల మీకు జస్టిస్ లేదు, జస్టిస్ దొరకలేదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ పర్సన్ విషయంలో ఎంపరర్లా చేంజ్ అయిపోయారు అని ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట, ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తికి కూడా తెలుసు, అంటే మీరు మీ పర్సన్ నుంచి ఏదైతే హ్యాపీనెస్ కోరుకున్నారో అది ఈ వ్యక్తి మీకు ఇవ్వలేదు, అది కూడా ఈ వ్యక్తికి తెలుసు. మీ పర్సన్ మీకు జస్టిస్ చేయలేదు అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు ఇలా ఎంపరర్లా ఉండడానికి తనే కారణం, మీరు ఇప్పుడు ఇంత మొండితనంగా మారడానికి తనే కారణం. ఇదే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి. ఇప్పుడు మీరు ఏదైనా కూడా
ఏ కారణం చేత అయినా కూడా రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోకూడదు అనే మొండిగా ఉన్నారు అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. ఇప్పుడు మీ మొండితనం ఏదైతే ఉందో ఇది చూసి ఈ వ్యక్తి భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక రకంగా కదిలించడానికి ట్రై చేస్తున్నారు. మళ్ళీ మీ ఎమోషన్స్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది విషయంలో. అలాగే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్పై మీకున్న లవ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బయటకు తీసుకురావాలి. ఇక్కడ మీరు ఎంపరర్లో ఉన్నారు కదా, మళ్ళీ మిమ్మల్ని ఎమోషనల్గా మార్చాలి. మళ్ళీ మీ పర్సన్కి మీరు ప్రయారిటీ ఇచ్చి మీ నుంచే ఏదైనా ఎఫర్ట్స్ పెట్టేలా మళ్ళీ చెయ్యాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి. ఎంపరరే కాదు, నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో కూడా ఉన్నారు. అంటే మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, ఎలా అయితే ఉండాలి అనుకున్నారో ఈ రిలేషన్ పరంగా అలానే ఉండాలి అని చెప్పి చాలా పట్టుదలగా ఉన్నారు మీరు. అంటే మీరు ఏదైతే జస్టిస్ కోరుకున్నారో అది జరగలేదు కాబట్టి ఇంకా మీరు మొండిగా మారిపోయారు. మీ మొండితనం ముందు ఇప్పుడు ఈ వ్యక్తికి ఏమీ అర్థం కావట్లేదు అనమాట. ఈ రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుందేమో అనే భయం స్టార్ట్ అయ్యింది వ్యక్తికి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ ఎలా ఉన్నా, ఎలాంటి బిహేవియర్ చేసినా మీరు ఏదో ఒక రకంగా మళ్ళీ ఈ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎఫర్ట్స్ పెట్టేవారు. అంటే ఈ రిలేషన్ని ఎండ్ అయిపోనివ్వకుండా పూర్తిగా మీరు స్టాండ్ తీసుకునేవారు రిలేషన్ పరంగా. కానీ ఇప్పుడు అలా కాదు. మీకు ఎంతవరకు జస్టిస్ జరుగుతుంది ఈ రిలేషన్ పరంగా, ఈ రిలేషన్ పరంగా మీరు ఎంతవరకు హ్యాపీగా ఉంటున్నారు, ఈ వ్యక్తి మీకు ఎంతవరకు ప్రయారిటీ ఇస్తున్నారు, మీ ఎమోషన్స్కి మీకు ఇలానే ఆలోచిస్తున్నారు. అంటే మీకు ఎలాంటి న్యాయం జరగబోతుంది, అంటే న్యాయం జరుగుతుంది ఈ వ్యక్తి వల్ల, ఈ రిలేషన్ వల్ల. ఇదే మీరు ఇప్పుడు తూకం వేసుకుని చూసుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఎమోషనల్గానే ఉన్నారు, ఎమోషనల్గానే ఆలోచించారు. అంటే మీకు జస్టిస్ జరుగుతుందా ఈ వ్యక్తి వల్ల లేదా అనేది పక్కన పెడితే, ఈ వ్యక్తికి నచ్చినట్టుగా ఈ వ్యక్తి రిలేషన్ పరంగా స్టాండ్ తీసుకుంటూనే ఉన్నారు మీరు. అంటే మీ నుంచే యాక్షన్ తీసుకోవడం. కానీ ఇప్పుడు అలా కాదు, మీరు ప్రతిదీ తూకం వేసుకుని చూసుకుంటున్నారనమాట. అంటే ఈ వ్యక్తి మీకు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీరు ఇంత లవ్ని చూపిస్తున్నారే మీ పర్సన్ విషయంలో, బట్ ఆ వ్యక్తి ఎంత లవ్ చూపిస్తున్నారు మీ విషయంలో, మీరిచ్చిన ప్రయారిటీ మీకు ఇస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు. అంటే మీకు కూడా మీరు ప్రయారిటీ ఇచ్చుకోవడం స్టార్ట్ చేశారు. అదే అర్థమవుతుంది ఇప్పుడు ఈ వ్యక్తికి, అదే ఆలోచిస్తున్నారు. అంటే మీరు పాస్ట్లో ఎలా ఉండేవారు అలా ఉండట్లేదు ఇప్పుడు. మీలో చాలా చేంజెస్ వచ్చాయి, చాలా స్ట్రాంగ్గా చేంజ్ అయ్యారు మీరు. ఏదైనా కూడా ఎంపరర్లా మారారు మీరు ఇప్పుడు. అంటే లవ్ పరంగా మీరు ఎంతవరకు ఎమోషనల్గా తగ్గి ఉండాలి అని ఆలోచించట్లేదు మీరు ఇప్పుడు. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఎంతవరకు ఈ రిలేషన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు, ఎంతవరకు ఈ రిలేషన్ పరంగా మీరు సాటిస్ఫై అవుతారు అనేది కూడా ఆలోచిస్తున్నారు. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా ఆలోచించట్లేదు. ఎందుకంటే మీరు పాస్ట్లో మీ పర్సన్ విషయంలో అన్కండిషనల్ లవ్ చూపించారు, ఎమోషనల్గా మాత్రమే ఆలోచించారు. ప్రయారిటీ అనేది పూర్తిగా ఆ వ్యక్తికే ఇచ్చారు. ఎక్కడ కూడా మీరు ప్రాక్టికల్గా ఆలోచించలేదు. అంటే మీకు ఈ రిలేషన్ పరంగా ఏమి దక్కుతుంది, ఏమి హ్యాపీనెస్ ఉంటుంది, ఈ వ్యక్తి మీకు ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఈ వ్యక్తి మీకు ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఇలాంటివేమీ ఆలోచించలేదు మీరు. ఎమోషనల్గానే ఉండేవారు ఆ వ్యక్తి ప్రేమ కోసం, లవ్ కోసం. కానీ ఇప్పుడు మీరు అన్నీ కూడా ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్గా. అంటే ఈ రిలేషన్ అనేది హ్యాండిల్ చేసుకోగలుగుతానా లేదా, ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకొని మీరు ప్రజెంట్ ఎనర్జీస్లో ఎంపరర్లా చేంజ్ అయిపోయారు. అదే ఈ వ్యక్తికి భయాన్ని కలిగిస్తుందన్నమాట. మీ మొండితనం చూసి ఈ వ్యక్తి భయపడుతున్నారు. అంటే మీరు ముందుకు వెళ్తారు, స్టెప్ తీసుకుంటారు, ఏదో ఒక రకంగా ఎఫర్ట్స్ పెడతారేమో
ఈ వ్యక్తి చూస్తున్నారు. కానీ మీరు స్లో మూమెంట్ ఎనర్జీ, నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు. ఏది ఏమైనా కూడా నేను ఇలానే ఉంటాను, నేను నా రిలేషన్ పరంగా ఇంకా ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టను, ఇలానే ఆలోచిస్తున్నారనమాట మీరు. అంటే మీ పర్సన్ విషయంలో మీకు లవ్ ఉంది, కానీ మీకు జస్టిస్ జరుగుతుందా లేదా అనే నమ్మకం లేదు. కాబట్టి మీరు ఇంత మొండిగా బిహేవియర్ చేస్తున్నారు. అంటే మీకు జస్టిస్ జరగలేని ప్లేస్లో, అంటే మీకు జస్టిస్ జరగని చోట మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా యూజ్ లేదు అనే నిజాన్ని మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీరు ఇంత మొండిగా మారిపోయారు, ఎంపరర్లా చేంజ్ అయిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ అవే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను చేసినవి మీ విషయంలో ఏంటి అనేది తనకు తెలుసు, పూర్తిగా ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ పెట్టలేదు, రిలేషన్ పరంగా మీకు ఎటువంటి జస్టిస్ అనేది ఇవ్వలేదు, ఈ వ్యక్తి న్యాయం చేయలేదు. అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఈ వ్యక్తి న్యాయం చేయలేదు. చూస్తున్నారు కదా, ద జస్టిస్, 6 ఆఫ్ పెంటికల్స్. సమానం లేదు, అంటే మీరు చూపించడమే మీరు ఇవ్వడమే అనేదే ఉంది. ఈ వ్యక్తి నుంచి ఆ జస్టిస్ అనేది ఎప్పుడు మీరు ఫీల్ అవ్వలేదు. ఈ వ్యక్తి మీకు న్యాయం చేస్తారు, ఈ వ్యక్తి రిలేషన్ పరంగా మీకు జస్టిస్ చేస్తారు అనే నమ్మకం కూడా ఈ వ్యక్తి మీకు ఇవ్వలేదు. ఈ వ్యక్తికి అవన్నీ కూడా గుర్తున్నాయి అన్నమాట. మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఏమాత్రం ఎఫర్ట్స్ పెట్టారు అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు. కాబట్టి ఇప్పుడు తన తప్పుల్ని ఈ వ్యక్తి ఆలోచించుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఇంత మొండితనంగా మారడానికి కూడా కారణం మీ పర్సనే అని ఈ వ్యక్తికి అర్థమైంది, అర్థమవుతుంది కూడా. 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఎందుకంటే ఈ వ్యక్తితో రిలేషన్ అనేది మీకు చాలా కష్టం. చూస్తున్నారు కదా, ఎప్పుడు ఎలా బ్రేక్ అవుతుందో ఒక క్లారిటీ లేని రిలేషన్ అన్నమాట ఇది. అంటే ఈ వ్యక్తి మీకు జస్టిస్ చేస్తారని నమ్మకం లేని రిలేషన్ మీది. ఎప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ద మెజిషియన్, మీకు మాట ఇవ్వడం తప్పడం. ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి మాట మీద నిలబడలేదు, ఆ నమ్మకాన్ని కలిగించలేదు ఈ వ్యక్తి. కాబట్టి ఈ రిలేషన్ అనేది ఫ్యూచర్లో ముందుకు వెళ్తుంది, కంటిన్యూ అవుతుంది అనే నమ్మకం కూడా మీలో లేదు. ఏదో ఒక టైంలో మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఇలా బ్రేక్ అవ్వాల్సిందే, ఇలాంటి ఆలోచనలతో మీరు ఉన్నారు. ఉండి మీరేంటంటే మీ లైఫ్ని మీరు చూసుకుంటూ మీ లైఫ్లో మీరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో. ఎప్పుడైతే మీరు మీ పర్సన్ విషయంలో డిఫెండ్ అయి ఉండకుండా మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటూ ఈ వ్యక్తి రిలేషన్ నుంచి మీరు వెనక్కి తిరిగి ఎప్పుడైతే మీ లైఫ్ అనేది మీరు చూసుకుంటున్నారో, ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే తన వల్లే కదా ఇప్పుడు మీరు ఇలా చేంజ్ అయిపోవడానికి కారణం, తనే కదా. మీ రిలేషన్ పరంగా ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో. అంటే మీ సైడ్ నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ ఉండవు. ఏజ్ ఆఫ్ వ్యాన్స్, రీయూనియన్ చెయ్యాలి, రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ చేయాలి అంటే మీ పర్సనే యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అంటే మీ పర్సనే యాక్షన్ తీసుకోవాలి. ఇలానే ఆలోచిస్తున్నారనమాట. ఈ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చింది, మీరు స్ట్రాంగ్ అయిపోయారు, స్ట్రెంగ్త్, ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. ఇంకా మిమ్మల్ని ఎదుర్కోవడం అనేది ఈ వ్యక్తికి చాలా కష్టం. అంటే పాస్ట్లో ఎలా మిమ్మల్ని ఎమోషనల్గా బాధపడుతూ మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు ఈ వ్యక్తి, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ. అలా ఇప్పుడు ఈ వ్యక్తి చేయలేరు, ఈ వ్యక్తి వల్ల కాదు. ఎందుకంటే మీరు అంత ఎమోషనల్గా లేరు ఇప్పుడు. ఎంపరర్ ఎనర్జీ, స్ట్రెంగ్త్ ఎనర్జీ వచ్చిందంటే మీరు ఎంత స్ట్రాంగ్ అయిపోయారో ఈ ఎనర్జీని బట్టే తెలుస్తుందన్నమాట. చాలా స్ట్రాంగ్ అయ్యారు మీరు. ఇంకా ఎవరు ఏది చెప్పినా కూడా వినే రకంగా లేరు మీరు. కాబట్టి మీ రిలేషన్ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా, మీరు కావాలి అని చెప్పి వ్యక్తి అనుకున్నా కూడా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి.
కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే అవన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట. యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి ఆలోచిస్తున్నారు. మీ నుంచి వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన టైంలో మీతో ఉంటే తను ఏమాత్రం హ్యాపీనెస్ ఉండదు, తన కోరుకున్నట్టు తన లైఫ్ ఉండదు అనుకున్నారు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు మీ దగ్గరే ఎక్కువగా హ్యాపీనెస్ ఉంది, తన చేతిలో ఉన్నది తక్కువ. చూస్తున్నారు కదా ఇక్కడ మీ చేతిలో 3 ఆఫ్ కప్స్, ఈ వ్యక్తి చేతిలో 1 కప్. అది ఆ తేడా అనేది వ్యక్తికి అర్థమైందనమాట. కాబట్టి వెనక్కి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటున్నారు మీ రిలేషన్ పరంగా, మళ్ళీ మీ లవ్ని అడ్డు పెట్టుకుని. అలాగే ఇప్పుడు మీ ఎంపరర్ ఎనర్జీ, స్ట్రెంగ్త్ ఎనర్జీ ఏదైతే ఉందో అది చూసి వ్యక్తికి భయం కూడా కలుగుతుంది. ఎలా మిమ్మల్ని హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు ఈ వ్యక్తికి. అంటే పాస్ట్లో మీరు ఏది చెప్పినా వినేవారు, ఏది చెప్పినా నమ్మేవారు. ఇప్పుడు అలా నమ్మట్లేదు కదా మీరు, అలా నమ్మే సిచ్యువేషన్లో కూడా లేరు. మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు మీకు మాత్రమే మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు. మీ లైఫ్కి ఏ రకంగా జస్టిస్ జరుగుతుంది అనేది మాత్రమే ఆలోచించుకుంటున్నారు ఇంకా. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, అంటే మీ ఆలోచనలు సెట్ అవ్వవు. ఈ వ్యక్తి మీకు వచ్చి ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినా కూడా మీరు వినరు. అంటే పాస్ట్లో ఎలా ఈ వ్యక్తి మాటల్ని వింటూ, ఈ వ్యక్తి ఏది చెప్పినా తల ఊపుతూ ఎలా ఉండేవారు, అలా ఉండరు ఇప్పుడు. కాబట్టి పని అవ్వదు ఈ వ్యక్తికి. మీ దగ్గరికి వచ్చినా కూడా కష్టమే. ఆ భయం కూడా ఉంది ఈ వ్యక్తికి. మీ మొండితనం చూస్తుంటే వ్యక్తికి భయం కలుగుతుంది. మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని భయం ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి ఏంటంటే భయాన్ని అంతా కూడా కూడబట్టుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ధైర్యం తెచ్చుకుని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏది చెప్పినా కూడా ఇప్పుడు మీ పర్సన్ అన్నిటికీ కూడా ఎస్ చెప్పాలి అనుకుంటున్నారు. టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్నే చూస్ చేసుకోవాలి, మీ లైఫ్లోకి రావాలి, ఇలా మీ గురించే ఆలోచిస్తున్నారనమాట. మీరు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మీ పర్సన్కి మీరు బాగా నచ్చుతున్నారు. మీ ఎనర్జీ చూసారు కదా, ఇప్పుడు క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు, స్ట్రెంగ్త్ ఎనర్జీలో ఉన్నారు, ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అంటే ఒకప్పుడు ఈ వ్యక్తికి ఎంతో లవ్ని చూపించిన మీరు, అన్కండిషనల్ లవ్ చూపించిన మీరే ఇప్పుడు ఎంపరర్, స్ట్రెంగ్త్, క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలోకి చేంజ్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా ఈ వ్యక్తికి చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తున్నారు. మళ్ళీ మీతో మాట్లాడాలి, మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఆతృత ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యక్తిలో. మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారనమాట. అంటే పాస్ట్లో ఎలా ఉండేవారో అలా కనిపించట్లేదు ఇప్పుడు. ఈ వ్యక్తికి చాలా కొత్తగా కనిపిస్తున్నారు మీరు. ఒకవైపు చాలా మొండిగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఎలా ఈ వ్యక్తి మళ్ళీ తన దారిలో తెచ్చుకోవాలి అంటే, మళ్ళీ తన ప్రేమకి మీరు బానిస అవ్వాలి అని ట్రై చేయాలి అన్నా కూడా ఈ వ్యక్తికి భయం కలుగుతుంది. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఈ వ్యక్తి. ప్రతి మూమెంట్ని కూడా ఈ వ్యక్తి గమనిస్తున్నారు. ఇప్పుడు పాస్ట్లో ఏ విధంగా అయితే ఈ వ్యక్తి మాటల్ని నమ్మి ఈ వ్యక్తి లవ్ని, అంటే మీరు మీ పర్సన్ విషయంలో అన్కండిషనల్ లవ్ ఏదైతే ఫీల్ అయ్యారో ఆ లవ్ని అడ్డు పెట్టుకుని ఈ వ్యక్తి మిమ్మల్ని ఎమోషనల్గా మ్యానిపులేట్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అది కూడా ఈ వ్యక్తికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఎలా బిహేవియర్ చేసినా మీరు కనిపెట్టేస్తారు, ఎమోషనల్ అవ్వరు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఈ వ్యక్తి చాలా జెన్యూన్గానే రావాలి, తన స్వార్థం గురించి ఆలోచించుకుని రాకూడదు. అంటే మీ పర్సన్కి
మీకు న్యాయం చేయగలుగుతారు అని చెప్పి నమ్మకం కలిగిన తర్వాతే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, మిమ్మల్ని నమ్మించాలి. ఇలా ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి. అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయాలి అని ఆలోచన చేయడానికే భయపడుతున్నారు. అంత స్ట్రాంగ్గా మారిపోయారు మీరు. కాబట్టి వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు, బట్ చాలా జెన్యున్గా మారి. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్లో మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేశారో అలా చెయ్యరు. అంత ధైర్యం కూడా లేదు ఈ వ్యక్తికి. మీ వాల్యూ తెలుసుకున్నారు, మీ ప్రయారిటీ ఏంటి అనేది అర్థమైంది, అలాగే మీరేంటి అనేది కూడా ఈ వ్యక్తికి క్లారిటీ వచ్చింది. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.